సంగదర్శనం నేటి సంగదర్శనం సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా ప్రియ సంఘమా ప్రభు యేసు దర్శనం పరికించుమా. పరివర్తన రావాలి, పరిశుద్ధత పెరగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రభు కొరకు ప్రజ్వలిల్లాలి. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. ఇది ఏ దర్శనం? నీటి సంఘ దర్శనం. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ఈహెచ్హెచ్ పరిశుద్ధ దేవాలయం కృష్ణునిపాలెం సంఘ కాపరి రెవరెండ్ రైమా జోహాని హలోనన్ గారు అందిస్తున్న ధ్యానాంశం ద్వారా మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నేటి సంఘ దర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దీనికి వాక్యాన్ని వినిచిన మీకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గడిచిన దినాల్లో మీరు విన్నటువంటి వాక్యాంశాలు మీ జీవితానికి ప్రయోజనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఏవైనా సూచనలు సలహాలు ఉన్నా కానీ మీరు నిరభ్యంతరంగా నాకు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఈ దినం మరొకసారి దీనికి వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను దేవుడిని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఒక గురి అనేది ఉండాలి. ఆ గురి చేరడానికి కొరకు ఒక మంచి ప్రణాళిక ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఒక బాధ్యత, ఒక విశేషతను కలిగి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా మనకి ఇవ్వబడినటువంటి ఒక గురిని మన లక్ష్యంగా కలిగి ఉండి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దానిలో అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు వస్తూ ఉంటాయి. సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చినప్పుడు వాటిని భయపడి వెనకడుగు వేయకుండా దేవుని చిత్తానుసారంగా ఆ కార్యాన్ని కనుక మనం జరిగించడం ప్రారంభిస్తే విజయం అనేది తప్పకుండా మన వశం అవుతుంది. ఇశ్రాయేలుని నడిపించినటువంటి మోషే చనిపోయిన తర్వాత మోషే దగ్గర సహకారుడుగా ఉన్నటువంటి యెహోషువకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవుడు యెహోషువకు ఒక అన్నితరమైన బాధ్యతను అప్పగిస్తున్నాడు. నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నదిని దాటి ఇశ్రాయేలులకు నేను ఇస్తానన్నటువంటి వాగ్దాన దేశమైన కనానుకు మీరు ప్రయాణం చేయండి యెహోషువను దేవుడు పిలుస్తున్నాడు. యెహోషువకు దేవుడు అప్పగిస్తున్నటువంటి ఈ బాధ్యత చాలా సాహసంతో కూడినటువంటి బాధ్యత. తనొక్కడే వెళ్ళడం కాదు, తనతో పాటు ఇంచుమించుగా 20 లక్షల మంది ఇశ్రాయేలును వెంట పెట్టుకొని యొర్దాను నదిని దాటి ఆ తదుపరి యెరికోను దాటి కనాను దేశంలో ప్రవేశించడం అనేది సామాన్య విషయం అయితే కాదు. వాస్తవానికి యెహోషువ మోషే యొక్క నాయకత్వంలో అతని సహచరునిగా సహకారిగా ఉండి పనిచేసిన అనుభవం అయితే ఉంది, కానీ తనకు తానుగా లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి అనుభవం అప్పటి వరకు యెహోషువకు లేదు. కానీ యెహోషువ చేయగలడు అనేటువంటి నమ్మకంతో తన సామర్థ్యాన్ని ఎరిగినటువంటి దేవుడు యెహోషువకు ఒక బలమైన బాధ్యతను అప్పగిస్తున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం తనను ఎంతగానో ధైర్యపరిచింది. దేవుడు అన్నాడు, నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉండి నేను నడిపిస్తాను, కనుక నువ్వు ధైర్యంగా ఉండని దేవుడిచ్చిన వాగ్దానాన్ని యెహోషువ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని చిత్తములో నీకు అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చే విషయంలో నీవెప్పుడు వెనకడుగు వేయాల్సిన పని అయితే లేదు. నీ ముందున్నటువంటి ఆ సవాలు ఎంత కష్టమైందని అయి ఉండొచ్చు, అది దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినటువంటి గురి లేదా లక్ష్యము గనుక దానివైపు నడిచే విషయంలో నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నీకు అవకాశం ఉంది. కారణం అది దేవుని చిత్తానుసారంగా నీ ముందు ఉంచబడిన లక్ష్యమని నీకు నేను తెలియపరుస్తున్నాను. కనుక యెహోషువ తనకివ్వబడిన బాధ్యతను తను స్వీకరించాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే అంటున్నాడు, అక్కడ అది కోతకాల సమయం, యొర్దాను నది
పొంగి పొరులుతూ ఉంది, గట్ల నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. అనగా ఉధృతమైనటువంటి మరి ప్రవాహంతో కూడిన యోర్దాను నదిని అక్కడ మనం చూడగలుగుతున్నాం. మా ప్రాంతంలో మరి గోదావరి నదిని కనుక మనం చూస్తే మరి భద్రాచలం వైపు వెళ్తున్నాడు, పాపికొండల దగ్గర 2 కొండల మధ్యన చాలా సన్నని ప్రవాహం గోదావరి కనబడుతుంది. కానీ అదే రాజమండ్రి దగ్గర గోదావరిని చూస్తే ఇంచుమించు 2 కిలోమీటర్ల విస్తారంలో ఉద్రేతైన గోదావరి మనం చూడగలుగుతాం. యోర్దాను నదిని కూడా మనం చూసినప్పుడు ఎరుకో ప్రాంతంలో యోర్దాను నది విస్తారమైన ప్రవాహం కలిగినటువంటి నదిగా మనకు కనబడుతోంది. ఇంచుమించు 2 మైళ్ళ విస్తారంలో ఉన్నటువంటి నది అక్కడ ఉన్నట్టుగా మరి యెహోషువ ఎదుర్కొన్నటువంటి ఒక లక్ష్యం, ఒక గురి ఏంటంటే ఇంచుమించు 20 లక్షల మంది జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఈ యోర్దాను నదిని దాటించడం అనేది ఒక ఛాలెంజ్గా యెహోషువ ముందు ఉంచబడింది. ఏ విధంగా అతను దాటించగలడు? దేవుని మీద ఆధారపడిన వారికి ఏది కూడా అసాధ్యము కాదు అని దేవుని ప్రేమను బట్టి నేను తెలియపరుస్తున్నాను. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాలు మనం చూడగలిగితే యెహోషువ తనకు అప్పగించిన కార్యాన్ని ఏ విధంగా జరిగించాడో, ఏ విధంగా వారు నడిపించాడో మనం చూడగలుగుతాం. దీనిలో 5 విశేషాలను మీతో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కొన్ని సందర్భాల్లో మనకు ఏర్పాటు చేయబడిన గురి లేదంటే మన ముందున్న లక్ష్యం అనేది దేవుని చిత్తానుసారంగా ఏర్పాటైనది ఉన్న సందర్భాలు ఉంటాయి. మన కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక లక్ష్యం మన ఎదురుగుండా ఉండొచ్చు. మరి మెడిసిన్కి వెళ్ళాలని ఆశపడే స్టూడెంట్స్ ఉంటారు, ఇంజనీరింగ్కి వెళ్ళాలని ఆశపడే స్టూడెంట్స్ ఉంటారు. వారి ముందు ఉన్నటువంటి గురి ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి అందులో మంచి ప్రతిఫలం తెచ్చుకొని మెడిసిన్లో సీట్ సంపాదించుకోవాలనో లేదంటే ఇంజనీరింగ్లో సీట్ సంపాదించుకోవాలనో వారు కోరుకుంటారు. వారి లక్ష్యం, వారి గురి వారికి తెలుసు. అయితే అది చేరుకోవడానికి వారి మధ్యలో అనేకమైన అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు రావచ్చు. అయితే వాటిని జయించడానికి వారు ఆలోచన చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళిపోవాలి. రిస్క్ను చూసి భయపడితే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేము. విద్యార్థులకు మరి కౌన్సిలింగ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, ప్రణాళికాబద్ధంగా మీరు చదువుకోగలిగితే మీ గురిని చేరుకోవడం చాలా సులభం, ఒకవేళ మీరు భయపడితే మీరు ఎప్పటికీ దానిని సాధించలేరు అని. యేసయ్య నీటి మీద నడిచి వస్తున్న సందర్భంలో శిష్యుడైనటువంటి పేతురు యేసయ్యను చూసి అంటున్నాడు, యేసయ్య నేను కూడా నీటి మీద నడవాలి అనుకుంటున్నానని. పేతురుకు హృదయంలో ఒక ఇష్టం ఉంది. ఏంటంటే యేసయ్య ఎలాగైతే నీటి మీద నడుస్తున్నాడో తాను కూడా నీటి మీద నడవాలని. నీటి మీద నడవడం అనేది సామాన్య విషయం అయితే కాదు. పేతురు హృదయంలో ఒక ఇష్టం ఏర్పడింది. యేసయ్య నడుస్తున్నాడు, నేను కూడా నడవాలి అనుకున్నాడు. అయితే పిల్లలు గమనించండి, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టాన్ని దేవుని చిత్తముగా నువ్వు మార్చగలిగితే, నీ ఇష్టాన్ని దేవుని చిత్తానుసారంగా దాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అది సాధించే విషయంలో నీకు ఏ అవరోధం లేకుండా దేవుడు నీకు తోడు ఉండి దాన్ని నడిపిస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూసినప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. పేతురు తన హృదయంలో కోరిక కలిగినప్పుడు తన ఆశను యేసు ఎదుట వ్యక్తపరచడం మనం చూస్తున్నాం. ఇష్టపడ్డాడు గనక వెంటనే దిగి నీళ్ల మీద నడిచి ఉంటే మునిగిపోనేమో, కానీ దేవుని చిత్తాన్ని తను కోరుకున్నాడు. దేవుని సహాయాన్ని అడిగాడు, అయ్యా నేను కూడా నీళ్ల మీద నడవాలనుకుంటున్నాను అని. దానికి యేసు ఇచ్చిన సమాధానం సరే అనే సమాధానం. అనగా యేసు యొక్క ఉద్దేశంలో, చిత్తంలో పేతురు నడవడానికి ఆయన అంగీకరించాడు గనక పేతురు కాలు తీసి ఆ బోట్లో నుంచి నీళ్ల మీద పెట్టిన వెంటనే అతను మునిగిపోలేదు, నీళ్ల మీద నిలబడగలిగాడు, నీళ్ల మీద నడవగలిగాడు. అన్నితర సాధ్యమైనటువంటి కష్టమైనటువంటి ఎలాంటి పనైనా కానీ దేవుని చిత్తంలో గనక మనం చేయగలిగితే దానిలో తప్పకుండా విజయం సాధించగలుగుతాం. కారణం ఏంటంటే దేవునికి సమస్తమును సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి సంపూర్ణమైన విశ్వాసంతో మన గురిని మనం కలిగి ఉంటే ఆ గురిని చేరుకోవడానికి దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడు. యెహోషువ ఏ విధంగా తనకు ఇవ్వబడిన బాధ్యతను ఇశ్రాయేలును కనాను దేశానికి చేర్పించే క్రమంలో ఏ విధమైన జయం పొందాడో మొదటగా చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకును లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. దేవుడిచ్చిన బాధ్యతను ఎప్పుడైతే యెహోషువ స్వీకరించాడో తాను స్వీకరించిన బాధ్యతను నెరవేర్చే విషయంలో అతను అలక్ష్యము చేయలేదు, ఆలస్యము చేయలేదు. వెంటనే చేయడానికి అతను మనసును కలిగినట్టుగా మనం చూస్తున్నాం. వీలైనంత త్వరగా దాన్ని చేయాలి, దాన్ని సాధించాలనే తాపత్రయం అతని హృదయంలో తిరుగుతూ ఉంది. నేను అనుకుంటాను అతనికి సరిగా నిద్ర కూడా పట్టి ఉండదు. వేకుని లేచాడు, ఇశ్రాయేలులందరినీ సిద్ధపరిచాడు, తీసుకుని వెళ్ళి యొర్దాను దగ్గర వారిని నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. ఇది నాన్ని మన జీవితంలో కూడా
మనము గురి యొద్దకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఛాలెంజ్గా దాన్ని తీసుకొని దాన్ని నెరవేర్చే విషయంలో అలక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే అడుగులు వేయడం అనేది చాలా ప్రాధాన్యతమైనది. యెహోషువ ముందున్నటువంటి విషయం సామాన్యమైనది కాదు, కష్టమైంది. కానీ దాన్ని కష్టంగా అతను చూడడం లేదు, దాన్ని చాలా సులువుగా అతను ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని సహాయం తనతో ఉందని తనకు తెలుసు. తాను ఏదైతే నమ్మాడో ఇశ్రాయేలు అది నమ్మేలాగా వారిని చేయాలి. ఆ క్రమంలో వారిని మంచి ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ దినం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైనా ఉండొచ్చు. నీ గురిని చేరుకునే క్రమంలో, నీ ముందున్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నీ ముందు ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, సమస్యలు ఏదైనా ఎదురు ఉండొచ్చు. కానీ వాటి దగ్గర నిలిచినప్పుడు నువ్వు ఆధార్యపడవద్దు. కొన్ని సందర్భాల్లో మనం టార్గెట్ని చేరుకునే విషయంలో దానిలో చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు మన ఫెయిత్ అనేది పనిచేయాలి, మన విశ్వాసం అనేది పనిచేయాలి. విశ్వాసం లేకపోతే ఆ రిస్క్ మనం బేర్ చేయలేం, ధైర్యంగా అడుగులు ముందుకు వేయలేం. నేను చిన్నతనంలో కంప్యూటర్ గేమ్ ఒకటి ఉండేది, దాన్ని ఆడుతూ ఉండేవాడిని ఎక్కువగా. ఆ గేమ్ పేరు ప్రిన్స్ గేమ్. మీలో చాలామంది తెలుసు ఉండొచ్చు. ఈ ప్రిన్స్ గేమ్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే రాజకుమార్తెను మాంత్రికుడు తీసుకుని వెళ్ళిపోతాడు. రాజకుమారుడు రాజకుమార్తెని తీసుకొని రావడానికి ప్రయాణం వెళ్తాడు. మాంత్రికుని యొక్క ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ రాజకుమారుని కనిపెట్టి తను తీసుకొని రావడం ఇప్పుడు ఈ ప్రిన్స్ మీద, అంటే యువరాజు మీద ఉన్నటువంటి ఒక లక్ష్యం. ఆ లక్ష్యం చేసే విషయంలో ఆ గేమ్లో 10 లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక మంది అడ్డొస్తూ ఉంటారు, అనేక మంది సైన్యం వస్తూ ఉంటారు, అనేకమైనటువంటి డిఫికల్టీస్ అతను ఫేస్ చేస్తూ ఉంటాడు. వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతాడు. 9 లెవెల్స్ దాటిపోయిన తర్వాత 10th లెవెల్కి వచ్చిన తర్వాత ఇటుపక్క బిల్డింగ్ మీద తను చేరుకుంటాడు. అటువైపు ఉన్న బిల్డింగ్లో రాజకుమార్తె కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి చేరుకోవడానికి అతనికి ఏ మార్గం కనబడదు. 10th లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక ఒకవేళ ఫెయిల్ అయితే, పడిపోతే మరలా ఫస్ట్ లెవెల్ నుంచి ప్రారంభించడం అనేది చాలా కష్టం. అక్కడ ఏ దారి కనబడదు. ఆ గేమ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మధ్యలో ఒక ర్యాంప్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించకుండా ఉంటాయి. మామూలుగా చూస్తే ఏం కనబడదు. కానీ ధైర్యం చేసి రిస్క్ తీసుకొని ఎవరైతే అడుగు కింద పెట్టగలుగుతాడో అడుగు పెట్టిన వెంటనే కింద ఒక మెట్టు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. 2వ అడుగు వేసిన వెంటనే ఇంకో మెట్టు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ఆ పక్క బిల్డింగ్కి వెళ్ళి అక్కడ రాకుమార్తెను తీసుకొని రావడానికి యువరాజుకి అవకాశం కలిగి ఉంటుంది. పిల్లలు గమనించండి, ఒక రిస్క్ తీసుకోకుండా ఇక్కడే నిలబడిపోతే ఎప్పటికీ ఆ రాజకుమారుని చేరుకునే అవకాశం ఆ ప్రిన్స్కి లేదు. మన ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుని చిత్తంలో నీవు ఉన్నప్పుడు, దేవుని సహాయం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఏ విధంగా ఆలోచన చేయని అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. కారణం ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉండి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. కనుక యెహోషువకు ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను ధైర్యంగా ముందుకు కొనసాగలనని అతను తన ప్రజలను తీసుకొని బయలుదేరినట్టు మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా చూడగలిగినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. తనతో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకి యెహోషువ ఒక సూచన ఇస్తున్నాడు. ఏంటి ఆ సూచన అంటే, మీరు బయలుదేరినప్పుడు మీ ముందు యాజకులు దేవుని యొక్క మందస్థాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు, మీరు వారిని వెంబడించి వెళ్ళాలి అని. ఏ విధంగా వెళితే యొర్దాను నదిని దాటగలరో వారికి సూచిస్తూ యెహోషువ చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఈ దినం మరి యెహోషువ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే దైవజనుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక టూర్ గైడ్ లాంటి వాడు. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని మనం చూడాలని ఆశ ఉంటుంది, కానీ అక్కడ విశేషాలు మనకు తెలియదు. మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఒక గైడ్ని ఏర్పాటు చేసుకుంటాం. తక్కువ సమయంలో ఆ పరిసరాలకు సంబంధించినటువంటి ఆ విశేషాలు అర్థం చేసుకోవడానికి మరి గైడ్ మనకి ఎంతగానో సహకరిస్తాడు. ఒకవేళ గైడ్ లేకపోతే అక్కడ మనకి సమయం వేస్ట్ అవుతుంది, కానీ అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దైవజనుడు దేవుని చేత మన కొరకు ఏర్పాటు చేయబడిన ఒక టూర్ గైడ్ లాంటి వాడు. మన లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా మన గురిని చేరుకోగలమో, ఏ విధంగా మన లక్ష్యాన్ని ఛేదించగలమో సహాయం చేయడానికి, సహకరించడానికి దైవజనుడు ఎప్పుడు మన పక్షాన ఉండడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే దైవజనుని యొక్క మాటను ఆలకించాలి, ఆయనను వెంబడించాలి. దైవజనుని నిర్లక్ష్యం చేసి మనం ముందుకు వెళితే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేమనే విషయాన్ని ప్రేమపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలుగా, నిజ క్రైస్తవులుగా సంఘములో కొనసాగుతున్న మనం మన దైవజనుని గౌరవించడం, ప్రేమించడం మాత్రమే కాదు, వారి మాటలు ఆలకించాలి. ఆ మాటలను అనుసరించి మనం నడుచుకోవాలి. మోషే చెప్పిన ప్రతి మాటను ఆలకించినటువంటి ఇశ్రాయేలీయులు క్షేమంగా ఉన్నారు. మోషే
ఒక దైవజనుడిగా ఉన్నప్పుడు మరి అనుసరించిన యెహోషువ దేవుని చేత ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించిన బాధ్యత యెహోషువకు అప్పగించబడింది. అయితే పాత తరంలో అనేక మంది ఇశ్రాయేలులు మోషే మాటను వినలేదు, అతను చెప్పిన మాటను అనుసరించలేదు. అందును బట్టి ఎడారిలో వారందరూ నశించినట్టు మనం చూస్తున్నాం. దైవజనుడి మాట వినకపోతే వారిచ్చినటువంటి మార్గదర్శకాలను తీసుకోకుండా గనక ఒకళ్ళు ప్రయాణం చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది, కష్టాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. ఈ దినం ప్రియులారా, దైవజనుడు సంఘాన్ని ప్రేమిస్తాడు, దైవజనుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా నీకు సూచనలు చేస్తూ ఉంటాడు. ఆ సూచనలు అంగీకరించాలి, ఆ సూచనలను అవలంబించాలి. ఆ ప్రకారంగా నడిచినప్పుడు నీ లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి, నీ గురిని నువ్వు చేరుకోవడానికి మార్గం సరళం చేయబడుతుంది. దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడని దినాన్ని నేను తెలియపరుస్తున్నాను. మూడవదిగా మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. యెహోషువ ఇశ్రాయేలుకి ఒక చక్కని సూచన ఇస్తున్నాడు. ఏమనంటే, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే మీరు తప్పకుండా దేవుని సన్నిధిని అనగా దైవజనులను వెంబడించి వెళ్ళాలి తప్ప వారిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు అని. మనసు అనగా దేవునికి సన్నిధి. ఆ దేవుని సన్నిధిని మోస్తున్న వారు యాజకులు. దేవుని యొక్క బాధ్యత యాజకులకు అప్పగించబడింది. సంఘాన్ని నడిపించడానికి దినాల్లో యాజకులు ఏర్పాటు చేయబడ్డారు, దైవజనులు ఏర్పాటు చేయబడ్డారు. వారు ఏ విధంగా నడవాలో నిర్దేశించడానికి ఒక చక్కని గైడ్స్గా దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. అయితే కొన్ని సంఘాల్లో దైవజనుని కాదని వారిని దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు అనేకమంది మనం చూస్తున్నాం. అనగా దైవజనుడి కంటే నేను గొప్ప, వారికంటే నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నా అంతట నేనుగా ఈ పని నేను చేయగలను అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. పిల్లలు ఒకటి గమనించండి, లోకజ్ఞానానికి చాలా అధికంగా ఉండొచ్చు, లేకపోతే లోక సంబంధమైన ఈవులు నీకు అధికంగా ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. కానీ పిల్లరా, దైవజనుడి కంటే ఎప్పటికీ నువ్వు అధికుడు కాదని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన్ని ఇశ్రాయేలుకి యెహోషువ చెప్పాడు, ఇదిగో యాజకులు ముందు వెళ్తున్నారు, వారి మనసాన్ని తీసుకుని వెళ్తున్నారు, వారిని మీరు వెంబడించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని దాటి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయదు. అనగా యాజకులకు దేవుడిచ్చిన బాధ్యత అంటే దేవుని మందస్థాన్ని మోసే బాధ్యత, అది దేవుని చేత అప్పగించబడిన బాధ్యత. అందును బట్టి దేవుడి వారికి ఆధిక్యతనిచ్చాడు. ఈ దినాన్ని సంఘములో దైవజనుడికి ఇవ్వబడిన ఆధిక్యత అంటే సంఘాన్ని నడిపించే బాధ్యత, సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత, దేవునికి ఏ విధంగా ఇష్టంగా ఉండాలో, దేవుని చిత్తానికి ఏ విధంగా లోబడేలా ఉండాలో అది దైవజనుడు దేవుడు నేర్పిస్తున్నాడు, దైవజనుడు సంఘాన్ని నేర్పిస్తున్నాడు. ఆ ప్రకారంగా సంఘము దైవజనులను అనుసరించినప్పుడే దేవునికి చిత్తాన్ని తెలుసుకొని లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని మీకు నేను తెలియపరుస్తున్నాను. 4వది చూసినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. నిజమే, ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యుద్ధాల నదిని దాటడం అనేది సామాన్య విషయం కాదు. దేవుని చిత్తంలో వారిని ఏ విధంగా దాటించాలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక గురించి యెహోషువకు ఒక మంచి అవగాహన ఉంది. అయితే దాని కొరకు ఇశ్రాయేలీయులను ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే, దేవుడు రేపటి దినాన్ని చేయబోయేటువంటి అద్భుత ఆశ్చర్యకారం మీరు చూడాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం. అవును పిల్లలు, దినాన్ని దేవుని యొక్క అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చూడాలంటే గత జీవితంలో ఉన్నటువంటి చెడుతనాన్ని, చెడు భావాలను, అపవిత్రతను నువ్వు విడిచిపెడితే తప్ప అవకాశాన్ని నువ్వు కలిగి ఉండవు. మానవుని యొక్క మనసు బలహీనమైనది. ఏది చేయకూడదు అనుకుంటారో అది చేయడానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపం వద్దనుకుంటే పాపంలో పడడానికి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. అయితే నీ పాపం నుంచి నీకు విడుదల కావాలంటే దేవుని సహాయం నీకు కావాలి. దేవుని సహాయం లేకుండా నీ పాపముల నుంచి, నీ బలహీనతల నుంచి విడుదల పొందడం అనేది అసాధ్యమనే చెప్పక తప్పదు. ఇది నన్ను యేసయ్య ఒక చక్కని ఆహ్వానం ఇస్తున్నాడు. ఇదిగో నీ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావా? దేవునికి అద్భుతాలను అనుభవించాలనుకుంటున్నావా? అయితే నా దగ్గర నా రక్తము చేత నీ పాపాలు కడిగి వేస్తాను, నా పరిశుద్ధత చేత నిన్ను పవిత్రంగా చేస్తాను, నీలో ఉన్న పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితానికి ఇస్తాను, పరిశుద్ధమైన స్థితిలో నేను మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నీతిమంతుడు గనక మన పాపముల నుండి మనల్ని విడుదల చేసి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తానని ఆయన చేసిన వాగ్దానాన్ని మనం చూడగలుగుతున్నాం. అవును పిల్లరా, దేవుని వాగ్దానం మనకుంది కనుక మనకు ధైర్యం ఉంది. ఈ దినం మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే, దేవుని అద్భుతాలు మనం అనుభవించాలంటే తప్పక మనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండడం అనేది అసాధ్యమని. కారణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక తను ప్రేమించేవారు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అటువాడిని ఆయన ప్రేమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ విధంగా మనం పరిశుద్ధంగా ఉండగలం? పాపం నుంచి ఏ విధంగా దూరంగా ఉండగలం?
మనకు సాధ్యం కావడం లేదే. 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అని భక్తుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే అది పనిచేస్తూ ఉంటుంది, మనల్ని పాపం నుంచి దూరంగా ఉంచుతుంది, అందులో పడిపోకుండా నియంత్రిస్తూ ఉంటుంది. కనుక దేవుని కొరకు నీతిగా పరిశుద్ధతలో మనం జీవించగలిగినప్పుడు దేవుడు చేసే అద్భుతాలని అనుభవించగలిగే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 5వదిగా చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి బాధ్యతను బట్టి యెహోషువ ఇశ్రాయేలును సిద్ధపరిచాడు. దేవుడు చేసే అద్భుతం కొరకు పరిశుద్ధంగా ఉండి మనం హెచ్చరించాడు. వారు సిద్ధపడిన తర్వాత వారితో తెలియపరుస్తున్నాడు, ఇదిగో యాజకులు ముందుగా వెళ్తున్నారు గనక వారు వెళ్ళి యొర్దాను నదిలో తమ కాళ్లను ఆంచగానే యొర్దాను నది యొక్క నీళ్లు ఏకరాశిగా ఆగిపోతాయి. ఆ సమయంలో మన యొర్దానుని దాటి ఆవులకు వెళ్ళే అవకాశం ఉందని ముందుగానే తెలియపరిచాడు. గమనిస్తే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. యొర్దాను యొక్క ప్రవాహం అనేది చాలా ఉధృతిగా ఉంది. చాలా విశాలమైనటువంటి ప్రాంతంలో వారు యొర్దానుని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రవాహాన్ని చూస్తే ఎవరికైనా తప్పకుండా భయం కలుగుతుంది. ఒకవేళ కాలు పెట్టడం అంటే రిస్క్ చేయడమే. యెహోషువ ఇస్తున్న ధైర్యాన్ని బట్టి అక్కడ ఇశ్రాయేలు అందరూ, యాజకులు అందరూ కూడా ధైర్యం కలిగి ఉన్నారు, విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యం వెనుక దేవుడే దీనిని దాటిస్తాడు, దేవుడే దీనిని చేస్తున్నాడని వారు నమ్మగలిగారు. యాజకులు ముందుగా వెళ్ళారు. వారు దేవుని మందసాన్ని పట్టుకుని ఉన్నారు. వారి కాళ్ళు ఎప్పుడైతే యొర్దాను నీళ్లను తాకినాయో అంతటి ప్రవాహము కూడా దూరముగా ఏకరాశిగా నిలిచిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం. అంతటి అద్భుతం కలగడానికి కారణం ఏంటంటే వారిలో ఉండే విశ్వాసం. ఒకవేళ వారు భయపడి వెనకడుగు వేస్తుంటే, వాళ్ళ కాళ్ళు కనుక నీళ్ల మీద ఆన్చకపోతే దేవుడు చేసే అద్భుతాన్ని వారు చూసే అవకాశం లేకపోయింది. గతంలో మోషే అయితే వారు ప్రయాణం చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని ఏ విధంగా దేవుడు నడిపించాడో వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ దినాల్లో దేవుడు నీ జీవితంలో గతంలో అనేకమైన అద్భుతాలు చేసి ఉండొచ్చు, వాటిని అనుభవించి ఉండొచ్చు. కానీ చాలామంది దేవుడు చేసినటువంటి మేలును, దేవుడు చేసిన ఆశ్చర్యకారాలను మరిచిపోయి మరలా భయపడే పరిస్థితిలో ఉంటుంటారు. దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్న నీవు, దేవుని అద్భుతాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న నీవు వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. వాటిని మరణం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుని ఉండాలి. దానివల్ల నీకు వచ్చే ఫలితం ఏంటంటే రానున్న దినాల్లో దేవుడు చేయబోయే మరిన్ని అద్భుతాలు చేయడానికి నీకు ధైర్యం కలిగి ఉంటావు, విశ్వాసాన్ని కలిగి ఉంటావు, సాహసంతో ముందుకు అడుగులు వేయడానికి అవి నిన్ను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. అది నన్ను ఇశ్రాయేలు ప్రోత్సహించబడ్డారు. వారు ధైర్యంగా ఉన్నారు, ఏమీ వెనకడుగు వేయలేదు. యెహోషువ వారు నడిపిస్తూ ఉన్నాడు, వారు ధైర్యంగా నడుస్తున్నారు. యాజకులు వెళ్ళి ఆ నీళ్ళల్లో కాళ్ళు పెట్టిన వెంటనే ఆ నీళ్లు నిలిచిపెట్టి మనం చూస్తున్నాం. అద్భుత రీతిన వారందరూ యుద్ధాన్ని దాటి ఆవలకు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దానికి కారణం వారిలో ఉన్నటువంటి అద్భుతమైన విశ్వాసం, దేవుని మీద నమ్మకం. దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు అని వారు నమ్మగలిగారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడగలిగితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన సొంత ఆలోచన కాకుండా దేవుని మీద నమ్మకముతో ఆయన ఆధారపడగలిగితే ఆయన మన మార్గాన్ని సరళము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాన్ని నీ జీవితంలో నీ మార్గం సరళము కావాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అది ఒకవేళ రిస్క్తో కూడిన ఉండొచ్చు, కష్టతరమైన ఉండొచ్చు, ఇది అసాధ్యమని నీ మనసుకు అనిపించవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది లేదని ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే, ఆయన మీద ఆధారపడితే దేవుడు అద్భుత రీతిన నీకు గొప్ప కార్యాన్ని కనపరుస్తాడు. నీ జీవితంలో మేలు అనిపించడానికి అవకాశాన్ని ఇస్తాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాడు, క్రియలని విశ్వాసం మృతమని. నీలో విశ్వాసం ఉంది, దానికి తగిన క్రియ కూడా నువ్వు కనపరచగలగాలి. అక్కడ ఇశ్రాయేలులో విశ్వాసం ఉంది, దానికి తగిన క్రియను వారు కనపరచగలిగారు. ధైర్యము చేసి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యొర్దాను నదిలో వారు కాళ్ళు పెట్టగలిగారు. యాజకులు కాళ్ళు పెట్టిన వెంటనే నీరు ఆగిపోయింది, మార్గం ఏర్పాటైంది, వారు చక్కగా దాటిపోవడానికి అవకాశం కలిగింది. యెహోషువ పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, ఆ విధమైన విజయాన్ని మనం సాధించుకోవాలంటే ఆ ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలి. మొదటిగా దేవుని చిత్తాన్ని మన ఇష్టంగా మార్చుకోవాలి. ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే ఇష్టంగా మార్చుకున్నామో ఆ పని మనకి సులభంగా అనిపిస్తుంది. ఎంతటి కష్టమైన పనినా దేవుని సహాయం ద్వారా మనం సాధించగలుగుతాం. రెండవది, దైవజనులను మనం వెంబడించాలి. మనంతటిగా మనం కాకుండా దైవజనుని యొక్క మాటను గౌరవించి ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, ఆ ప్రకారం నడుచుకున్నప్పుడు మన ఫలితాన్ని సాధించగలుగుతాం. మూడవది, దేవుని చేత నియమించబడిన దైవజనుని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అనగా దేవుని సన్నిధి దూరంగా ఉండి
దైవజనులు దూరంగా ఉండి స్వతంత్రంగా మనం ప్రయత్నిస్తే కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే దైవజనుల సహాయంతో వారి ప్రోత్సాహంతో నువ్వు ముందుకు నడిస్తే విజయం అనేది తప్పకుండా మన దగ్గర ఉంటుందని తెలియపరుస్తున్నాను. 4వ చూస్తే దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు మనం అనుభవించాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో నుండి ప్రతి మలినమైన క్రియలను తొలగించుకొని పవిత్రమైన పరిశుద్ధమైన హృదయంతో తలంపులతో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు మనం అనుభవించడానికి అవకాశం ఉంది. చివరిగా మనం ఆశించినటువంటి గురిని చేరుకోవడానికి, లక్ష్యాన్ని ఛేదించడానికి దేవుని మీద ఆధారపడాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో నీ ప్రతి కార్యాన్ని ఆయన సులభంగా సాధించేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దానిలో విజయాన్ని అనిపించేటువంటి అవకాశాన్ని దయచేస్తాడు. ఆ ఛాలెంజ్ నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నీ జీవితంలో ఒకవేళ నీ ఎదురున్న ఛాలెంజ్ విషయంలో ఎంతవరకు నువ్వు ప్రయాణం చేసావో నాకు తెలియదు, కానీ ఒకవేళ మధ్యలో ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటే, ఇది చేయగలనా లేదా అని నువ్వు ఒకవేళ సందేహపడుతూ ఉంటే, నిస్సందేహంగా దేవుని మీద ఆధారపడి ఒక ఛాలెంజ్ తీసుకొని నీ ప్రాణాన్ని ముందు కొనసాగించు. దేవుడిని సహాయం ఉంటాడు. నీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆయన కృపనికి తోడుకుంటుంది. దేవుడి అట్టి కృపను నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమతని పరిశుద్ధుడా, నీ సర్వోన్నతమైన దివ్యనామానికి స్తోత్రాలను తెలియపరుస్తున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాన్ని వినుచున్నటువంటి బిడ్డలలో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పోషించమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి యేసయ్య, తమ జీవితంలో ప్రయాణం చేస్తున్న వారు తండ్రి తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో, తమ గురిని చేరుకునే క్రమంలో ఒకవేళ నిరాశకు గురయ్యారేమో, ఒకవేళ వెనకడుగు వేస్తున్నారేమో, భయపడుతున్నారేమో ప్రభా, నీ యొక్క మనస్సును ఎరిగిన వారుగా, నీ సన్నిధిని తెలుసుకున్న వారుగా, నీ వాక్యము చేత బలపరిచిన వారుగా తండ్రి ఈ దినాన్ని ఒక మంచి తీర్మానం చేయడానికి సహాయం చేయండి. ఆ ధైర్యం విడిచిపెట్టి ప్రభా, ధైర్యంగా నిన్ను గురుగా కలిగి తండ్రి యేసయ్య తమ లక్ష్యాన్ని ఛేదించగలిగే భాగ్యాన్ని తెచ్చి ప్రార్థిస్తున్నాను. నిశ్చితంలో తండ్రి యేసయ్య వారిని బలపరచండి, ఆశీర్వదించండి, నీ మార్గాన్ని వారికి కనపరచండి. నాయన నిశ్చితాన్ని బట్టి తండ్రి వారిని బలంగా ఆశీర్వదించమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా శరీర సంబంధమైన బలహీనతలను, అనారోగ్యాలను వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి, సమాధానం దయచేయండి. నీ సన్నిధిలో నుండి గొప్ప మేళ్లు చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ 1-19 చర్చ్ క్యాంపస్, మెయిన్ రోడ్, కృష్ణపాలెం, గోకవరం 533286, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9347353535. ఇది ఏ దర్శనం, నీటి సంఘ దర్శనం. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ప్రభు యేసు దర్శనం పరికించుమా. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ప్రభు యేసు దర్శనం పరికించుమా.